వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. కోడిగుడ్లు ఉల్లగడ్డలు వేసి కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కూర. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఈ కూర తయారీ విధానం చూద్దాం. చూడండి, కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, కొబ్బరి ముక్కలు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టి లైట్గా వేయించుకున్న శనగింజలు పొట్టు తీసేసి మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టి ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డ పాయలు, అల్లం ముక్కలు ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని కాస్త వాటర్ వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెదిగిపోవాలి. అదే మిక్సీ జార్ ఇలా బౌల్లో పక్కన వేసి పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో టమోటా ముక్కలు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ కావాలి. చూడండి, కోడిగుడ్లు ఉల్లగడ్డలు ఉడికించుకొని కోడిగుడ్లు ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడికించి పొట్టు తీసేసి కోడిగుడ్ల పైన ఉల్లగడ్డలు కూడా ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, తిరువాత గింజలు, సాసవులు, జీలకర్ర వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, కరివేపాకు స్మెల్. చూడండి, ఇలా వేయించుకొని టమోటా ముక్కలు వేసుకోవాలి. దూర టమోటా ముక్కలు ఇవి చాలా బాగుంటాయి. పచ్చి అయినా టమోటాలు దూర అయినా ఇలా చేసుకుంటే పులుసులో కానీ పప్పులో చేసుకున్న టమాటా పప్పు చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి ఈ టమాటా ముక్కలను. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చక్కగా వేగుతుంది. ఇలా వేయించుకోవాలి. రుచి సరిపడా కల్లుప్పు వేసుకొని వేయించుకోవాలి. కల్లుప్పు కూడా ఒకే పారి వేసేయాలి. కూరలోకి సరిపడా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పసుపు పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి. ఇలా మిరప్పొడిని కూడా బాగా కలిపేయాలి. టమోటా పేస్ట్ వేసి మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ వేసి మొత్తం పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మసాలాలన్నీ హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని వేయించుకోవాలి. చక్కగా వేగాలి. ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి. మాడిపోకుండా అడుగంటకుండా చక్కగా వేగుతున్నాయి. చూడండి, ఇలా ఉడకాలి, బాగా వేగాలి. పచ్చి వాసన వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూరకు ఎసురు సరిపడా వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి, కాస్త ఉడికితే చిక్కబడుతుంది ఈ పులుసు అయితే.
ఆల్మోస్ట్ ఉడికేదానికి వచ్చింది. ఈ పులుసు ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ మసాలా కూర అయితే చక్కగా ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడకాలి. ఎసురు కూడా చూడండి చక్కగా చిక్కబడింది. ఎసురు కూడా చల్లారాలకి ఇంకా చిక్కగా అయిపోతుంది ఈ కర్రీ అయితే. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. చక్కగా ఇలా ఉడికిన తర్వాత ఉడికించి కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకోవాలి. ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని మొత్తం ఉడికించుకోవాలి. ఒక ఉడకనిచ్చి, ఎందుకంటే ఈ ఉడికినోటే కాబట్టి ఆఫ్ చేసేయాలి. ఇలా వేసేయాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా మొత్తం గుడ్లు, ఉల్లగడ్డలు వేసేసి కలిదిప్పుకోవాలి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది కూర. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కూర. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఎసురు కూడా చిక్కగా ఉంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.